హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం L2 కేటగిరీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ వార్త ఉంది. మనకి ఈ మధ్య రెగ్యులర్గా వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి L1 కేటగిరీకి సంబంధించి రెండో విడత జూన్ 2న ప్రారంభిస్తామని మొన్న ఈ మధ్య వార్తలు వచ్చి L1 కేటగిరీ అంటే తెలిసిందే కదా, జాగా ఉండి 5 లక్షలు ఇచ్చే వారికి రెండో విడత మొదలు పెడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ L2 కేటగిరీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి జూన్ 2 నుంచే వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం మొదలు పెడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే లేటెస్ట్ వార్త హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంబంధించి ఒక అప్డేట్ ఉంది. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం మిగతా సంక్షేమ పథకాలపైన కరెక్ట్గా ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తుంటాయి మా ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఈ వార్త చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. చాలామంది కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అవి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా. జూన్ 2న డబుల్ ధమాకా అని వార్త. గ్రేటర్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్న డబుల్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న సంబంధిత ఇళ్ల తాళాలు ఇచ్చేందుకు అధికారులకు బాధ్యతను అప్పగించింది. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని 19,000 ఇళ్లను ఇచ్చేందుకు 3 జిల్లాల హౌసింగ్ శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. గృహ సముదాయాలలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి తాగునీరు, కరెంటు సౌకర్యంతో పాటు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లోరింగ్, మెట్లకు రేలింగ్, శౌచాలయం పనులపైన దృష్టి సారించారు. ఈ నెల 25 లోపు అన్ని పనులు పూర్తయ్యేలా ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇల్లున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను వేగంగా అందుబాటులోకి తెస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు ఉండేలా అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే L2 కేటగిరీ డబుల్ బెడ్రూమ్లో అయితే 19,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ఈ జిల్లాలో 19,000 డబుల్ ఇండ్లు అయితే రెడీ చేస్తున్నారు. అది కూడా ఈ నెల మే 25 లోపు కంప్లీట్ చేయాలా. పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసి మనకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక చేసి జూన్ 2 నుంచి ఇవ్వాలని అయితే ఆల్రెడీ వార్తలు వచ్చినాయి. ఇస్తారనమాట. ఇంకా ఏదేమైనా డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వబోతున్నారు. అయితే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల పనులు అయితే పూర్తి చేస్తున్నారు. 19,000 ఇళ్ళు. మరి L1 కేటగిరీకి సంబంధించి అయితే తెలిసిందే. అయితే డౌట్స్ ఏమున్నాయంటే మనకు కొంతమంది అడుగుతున్నారు, మాకు ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ స్టేటస్లో చూపుతుంది ఆన్లైన్లో అని చెప్తున్నారు. మాకు వస్తుందా రాదా అని. ఎవరైనా కూడా మరి లోకల్ అది మీకు ఇప్పుడైతే టైం అలర్ట్ అవ్వండి. లోకల్లో ఎవరు ఎంపిక చేస్తున్నారో వాళ్ళని తెలుసుకోండి. పట్టణ ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ అయినా మున్సిపల్ ఆఫీస్లో ఇందిరమ్మ హౌసింగ్ కమిటీ మెంబర్స్ ఎవరున్నారో తెలుసుకొని, మీ వార్డ్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని తెలుసుకొని లిస్ట్లో మీ పేరు వస్తుందా లేదా తెలుసుకొని, ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ అనే వాళ్ళకు, వికలాంగులకు, దివ్యాంగులు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు కామెంట్ కూడా చేస్తున్నారు కొందరు నాకు. కంపల్సరీ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మరి పై అధికారి కంపల్సరీకి వెళ్తే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి లక్కీ డ్రా తీస్తారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ కొంతమందికి ఫోన్లు రావచ్చు. ఎంపిక అనేది ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అయితే చేస్తున్నారు. మీ మున్సిపల్ ఆఫీస్ కానీ వార్డ్ ఆఫీస్ వార్డ్ ఆఫీసర్ని మరి వీళ్ళనైతే మీరు కంపల్సరీ కలవండి, అలర్ట్ కానీ. మరి 19,000 డబుల్ బెడ్రూమ్లు అయితే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తారు. జూన్ 2 నుంచి డబుల్ ధమాకా అంట. మరి చూద్దాం. మరి నా వీడియో చూసే వాళ్ళకి చాలామందికి అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలామంది ఎదురు చూస్తున్నారు, అందరికీ రావాలని. ఒకవేళ వచ్చిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ 2 నుంచి వస్తుంది కదా, వచ్చిన నెల వస్తాయి చాలామందికి కంపల్సరీ. వచ్చిన వాళ్ళు ప్లీజ్ గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి ఖచ్చితంగా. నా వీడియోలు చూసిన వాళ్ళకి ఇంతకుముందు కొన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, కామెంట్ చేయట్లేదు, తర్వాత చేయమని మరోసారి చెప్తున్నా. కంపల్సరీ వస్తుంది. నా వీడియో చూసిన వాళ్ళకి కంపల్సరీ కామెంట్ చేయండి, సహకరించండి. మరి ఎట్లాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటే చెప్తూనే ఉంటాను ఏం చేయాలో అనేది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కంపల్సరీ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మరి క్లియర్గా ఇంకో అప్డేట్ తెస్తాను. థ్యాంక్ యూ.